యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రతి శుక్రవారం మీకు ఇచ్చేటువంటి విశ్వాస వనితలు అనేటువంటి ఆధ్యాత్మిక ఈ కార్యక్రమంలో ప్రతి శుక్రవారము ప్రార్థనాపూర్వకంగా మీకు ఇస్తున్నటువంటి ఈ యొక్క ధ్యానాంశముల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుతున్నందుకు మీరు తెలియపరిచినటువంటి మీ యొక్క జవాబును బట్టి సంతోషిస్తూ ఈ దినము మరి యొక్క విశ్వాస వనితను దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. మరి ఈ సమయాన్ని దేవునికి మీరు ఇచ్చి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని మరి ఒకసారి నేను మీకు సేవకురాలుగా తెలియజేస్తున్నాను. మీరు మా కొరకు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. మరి ఈ రోజు మనం ధ్యానం చేయబోయేటువంటి వనిత, మరి ఆమె కూడా తన జీవితంలో ఎలాంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి స్త్రీ ఏమీ కాదు, కానీ ఆమె సమరయ అనేటువంటి ఆ పట్టణములో నుంచి వచ్చినటువంటి ఆ ఊరి పేరుతో పిలిచినటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఈ సమరయ స్త్రీని ఈ దినము మనము విశ్వాస వనితగా ఏ విధంగా మనం లెక్కించాలి, ఏ విధంగా ఈమెలో నుంచి మరి ఆధ్యాత్మికమైన విషయాలను తెలుసుకోవాలని చూస్తే దేవుని వాక్యంలో నుంచి తప్పనిసరిగా ఈమె జీవితాన్ని మనము ధ్యానం చేయాలి. మరి ఈ రోజు ఇచ్చేటువంటి యొక్క మరి ధ్యానాంశంలో విడిచిపెట్టినటువంటి అలాగనే చాటి చెప్పినటువంటి వనితగా నిలిచిన సమరయ స్త్రీని ఈ దినాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మరి ఈ యొక్క జీవితమును గురించినటువంటి విషయాలు యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 43వ వచనం వరకు కూడా మరి ఈమెను గురించిన విషయాలు అక్కడ మనకు రాయబడి ఉన్నాయి. మీరు ధ్యానం చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యంలో నుంచి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలు మీరు తప్పనిసరిగా తెలుసుకోండి. మరి యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుంచి మరి 4వ వచనంలో నుంచి మనం చూస్తే యేసుక్రీస్తు వారు మరి ప్రత్యేకముగా ఆయన మరి దాహము కొని ఉన్నట్లుగా ఆ యాకోబు బావి దగ్గర సమరయలోని సుకారనటువంటి ఆ ఊరిలో ఆ బావి వద్ద యేసు ప్రభువారు మరి దాహము కొరకు అక్కడ మధ్యాహ్నపు వేళ ఆయన మరి అక్కడ కూర్చుని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి యేసుక్రీస్తు వారు కూర్చుని ఉన్నటువంటి ఆ సుకార్ అనేటువంటి ఆ బావి వద్దకు ఎవరు అక్కడికి వస్తారనేటువంటి విషయము ఎవరికి తెలిసింటే యేసు ప్రభువారికి తెలిసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ సుకార్ అనేటువంటి పట్టణంలో నుంచి వచ్చినటువంటి ఈ యొక్క సమరయ స్త్రీని గురించిన ఈ యొక్క విషయాన్ని ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువారి దగ్గరికి ఆ బావి వద్దకు ఈమె మిట్ట మధ్యాహ్నపు వేళ ఆమె మరి బావి వద్దకు వచ్చి నీళ్లను చేదుకుంటూ వెళుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈమె యొక్క జీవితాన్ని మనం చూస్తే లోనికి వెళ్ళి మరి ఈమెకు మరి ఎలాంటి స్నేహితులు ఉన్నారో లేదో మనకి తెలియదు, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈమె మిట్ట మధ్యాహ్నపు వేళ నీళ్లను చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా మనము స్త్రీలు సాయంకాలపు వేళ మరి 2-3 కలిసి మరి నీళ్లను చేదుకునేటువంటి మరి సాంప్రదాయాన్ని మనం చూస్తాం. కానీ ఈమె మాత్రము ఒంటరి స్థితిలో ఉన్నట్లుగా, మరి ఆ ఒంటరి చేదైనటువంటి జీవితంలో ఆమెకు ఎవరు కూడా స్నేహితులు లేరు, ఎలాంటి మరి పరిచయాలు కూడా ఆమెకు లేనట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈమె ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ దాహము మరి నీళ్లను చేదుకొనుటకు అక్కడ బావి వద్దకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె కొరకు యేసు ప్రభువారు ఆమె కొరకు అక్కడ కూర్చుని ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి దేవుడు యేసు ప్రభువారు ఆ బావి వద్దకు వచ్చినటువంటి ఈ స్త్రీతో కొంత సంభాషణ అక్కడ చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందులో ఆ సంభాషణలో మనం చూస్తే మరి ఆమె యేసు ప్రభుతో మరి యేసు ప్రభువారు ఆమెను దాహం నాకు అడిగినప్పుడు ఆమె కొన్ని సందేహాలను, కొన్ని ప్రశ్నలు ఆమె అక్కడ ప్రభుతో మాట్లాడటం మనం చూస్తున్నాం. మరి ఆమెకు యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఆ సంభాషణ అంతటిని మనం చూస్తే ఆమెకున్నటువంటి సందేహాలు, ఆమెకున్నటువంటి ప్రశ్నలు కూడా అక్కడ మరి యేసు ప్రభువారు వాటికి సమాధానం ఇచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆమె యేసు ప్రభుని మరి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు ఆమెతో చెప్తున్న మాటలు ఏమిటంటే,
నేను నీకు జీవజలాన్ని ఇవ్వగలనమ్మా అని చెప్పినప్పుడు ఆ జీవజలము నాకు ఇస్తే ఆ జీవజలాన్ని తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంత దూరం వచ్చి నేను మరి నీళ్లను చేదుకునే పరిస్థితి నాకు ఎందుకు అని చెప్పినప్పుడు యేసు ప్రభు రాముతో చెప్పిన మాట ఏమిటంటే, నీ పెనిమిటిని తీసుకురామని ప్రభు చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానించేటువంటి ఈ యొక్క సమరయ స్త్రీ జీవితము ఎలాంటిదో, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులను జీవిస్తుందో మనం చూస్తే ఆమెలో నుంచి 6 ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాల ద్వారా ఆమెను విశ్వాస వనితలలో మనము తప్పనిసరిగా చేర్చవచ్చు. మరి ఇప్పుడు చూద్దాం ఆమె యొక్క జీవితములో ఎలాంటి జీవితాన్ని ఆమె జీవిస్తుందో, ప్రభు మనకు ఏ విధంగా ఆమె యొక్క రహస్య జీవితాన్ని బయలుపరిచారో మనం చూస్తే, యేసు ప్రభు ఆమెతో నీ పెనిమిటిని తీసుకుని రమ్మన్నప్పుడు ఆమె మొట్టమొదటి లక్షణం ఆమెలో ఉన్నది ఏంటంటే, ఆమె ప్రభుతో చెప్తున్న మాట ఏంటంటే, నాకు పెనిమిటి లేడయ్యా అని యేసు ప్రభుతో చెప్పింది. వెంటనే ప్రభు చెప్పిన సమాధానం ఏమిటంటే, నీకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియేనమ్మా, నీకు ఇప్పటికు 5 పెనిమిట్లు నీకు ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభు అక్కడ చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దీనిలో నుంచి మనము మొట్టమొదటి ఆధ్యాత్మిక లక్షణము ఈమెలో నుంచి మనం ఏం చూడాలంటే, ఆమె యొక్క జీవితము ఎలాంటి జీవితం అంటే 5 భర్తలతో కలిసి జీవిస్తున్నటువంటి పాపపు భూయిష్టమైనటువంటి పాపపు స్థితిని, జీవితాన్ని ఆమె కలిగి జీవిస్తుంది. సో అందువలన ఆమె ఒంటరి జీవితాన్ని జీవిస్తుంది. ఎవరు కూడా ఆమెకు స్నేహితులు లేరు, ఎవరు కూడా ఆమెతో మాట్లాడేవారు లేరు. అలాంటి క్లిష్ట చిక్కుల్లో చిక్కుకుపోయి అలాంటి భ్రష్టత్వపు జీవితంలోనే జీవిస్తూ ఉన్నటువంటి ఈమెకు అనేక సందేహాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి. అలాంటి స్థితిలో జీవజలమును ప్రభు ఇస్తానని చెప్పినప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడినటువంటి ఆ మాటకు విన్నటువంటి ఆమె, నాకు పెనిమిటి లేడు అనేటువంటి సత్యాన్ని ఆమె మరి అక్కడ ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటంటే, ఆమె సత్యాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమిటి అసత్యం అంటే, ఆమె ఎలాంటి స్థితిలో జీవిస్తుందంటే, ఆమెకు ఒక సరైనటువంటి ఒక భర్తతో జీవించేటువంటి జీవితం లేదా, ఒక మంచి సంబంధాన్ని కలిగినటువంటి మరి సాంప్రదాయంతో కూడినటువంటి మంచి విలువలతో కూడినటువంటి వివాహ జీవితము ఆమెకు లేనట్లుగా ఆమె ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈమెలో ఉన్నటువంటి మొదటి లక్షణం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, ఈమెలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణము ఆమె సత్యాన్ని ఉన్నట్లుగా ఒప్పుకుంది. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితంలో కూడా సత్యమును అనుసరించి నడవటము, నిజాయితీగా ఉండటము, సత్యాన్ని మన జీవితంలో ఒప్పుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. నీవు తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకున్నది అనేటువంటి చాలా ప్రాముఖ్యము. ఏదైతే నువ్వు తప్పులో జీవిస్తున్నావో ఆ తప్పును, అది నువ్వు తప్పులో నేను జీవిస్తున్నాను, పాపములో నేను జీవిస్తున్నాను అనేటువంటి విషయాన్ని ఒప్పుకున్నట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి భ్రష్టత్వపు బ్రతుకులో బ్రతుకుతున్న ఈమెలో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే, ఆమె సత్యాన్ని ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా చూద్దాం, ఈమె మరి మొదటిగా తన పాపమును అక్కడ ఒప్పుకుంది. తర్వాత యేసు ప్రభువు, నీకు 5 పెనిమిట్లు ఉన్నారమ్మా, వెళ్ళి వాళ్ళని నీవు సరిగానే చెప్పితివని ప్రభు చెప్పిన వెంటనే ఆమె, మరి నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నాననేటువంటి మాట ఆమె యేసు ప్రభుతో మాట్లాడినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమె యొక్క రహస్యాన్ని చెప్పారో, ఆమె మరి ఆ రహస్యాన్ని చెప్పినప్పుడు తిరుగుబాటు చేయలేదు, ఏమాత్రం సిగ్గుపడలేదు, మరి ఏమాత్రము ప్రభు మీద ఆమె నిందించేదానిగా, ప్రభు మీద మరి కోపపడేటువంటి మరి ఉద్రేకపడినటువంటి స్త్రీగా కూడా మనకు కనిపించలేదు. దీనిలో నుంచి కూడా మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మన జీవితంలో ప్రభు మనల్ని గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యము మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, మన యొక్క రహస్యాలను గురించి ప్రభు ఆయన వాక్యముతో దేవుడు మనలను ఎత్తి చూపిస్తున్నప్పుడు చాలాసార్లు మనము మన హృదయాలను, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపములను ఒప్పుకోవడానికి మనము స్పందించేవారుగా మన జీవితంలో ఉన్నాం. ప్రియమైన వారులారా చూడండి, మరి యేసు ప్రభువారు సాక్షాత్తు ఆమెలో ఉన్నటువంటి ఆ రహస్య జీవితాన్ని ఆ యేసు ప్రభువారు మరి తెలియచేసినప్పుడు
ఆమె యొక్క స్పందన ఎలా ఉందంటే ఏ మాత్రము కూడా ఆమె ప్రభు మీద ఉద్రేకపడలేదు, కోపపడలేదు, తిరుగుబాటు చేయలేదు, వెనుకకు వెళ్ళిపోలేదు. కానీ ఆమె ప్రభువుని ఏ విధంగా గుర్తించిందంటే, నీవు ఒక ప్రవక్తవని నేను గుర్తిస్తున్నాను, ఎందుకంటే నా రహస్యమును నువ్వు తెలియపరచావు కాబట్టి తప్పనిసరిగా నువ్వు దైవ సంబంధించిన ప్రవక్తవే అనేటువంటి మాట ఆమె మాట్లాడటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిని బట్టి మనము ఏం తెలుసుకోవాలి? ఆమెలో ఉండేటువంటి రెండవ లక్షణం అని చూస్తే, ఆమె రెండవదిగా ప్రభువును ప్రవక్తని తెలుసుకున్న తర్వాత ఆమె ఆరాధనను గురించినటువంటి విషయాన్ని యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆరాధన అనేటువంటి దాని గురించి ఆమె మాట్లాడుతుందంటే, ఆమెలో ఉన్నటువంటి ఆ లోతైనటువంటి ఆధ్యాత్మిక విషయం ఎలాంటిదంటే, ఎప్పుడైతే ప్రభువుని ప్రవక్తగా గుర్తించిందో, ఆరాధించడము అనేటువంటి యేసు ప్రభుని, దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి విషయం గురించి ఆమె ముందుకు వెళుతున్నటువంటి స్త్రీగా మనం చూస్తాం. చాలాసార్లు ఆయన ఆరాధించడానికి మన హృదయాన్ని మనము తెరవలేని వారుగా ఉంటాం. ఆయన ఆరాధించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోలేని వారుగా ఉంటాం. ఆరాధన గురించినటువంటి ఆ వైఖరి మన జీవితంలో మనం కలిగి ఉన్నాం. కానీ ఈమె మాత్రము యేసు ప్రభుతో రెండవ ఆధ్యాత్మికమైనటువంటి విలువ ఈమెలో మనం ఏం చూడాలంటే, ప్రభుతో ఆరాధన గురించినటువంటి విషయాన్ని, సందర్భాన్ని ఆమె మాట్లాడుతున్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమెలో ఉన్న రెండవ ఆధ్యాత్మిక లక్షణం ఏంటంటే, ప్రభుతో ఆరాధన గురించినటువంటి సందేహాన్ని ఆమె అడిగి ప్రభుని తెలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు మన జీవితంలో మనకున్న సందేహాలను ప్రభు వద్ద మనం తెలుసుకునేటువంటి వారంగా మనం ఉండాలి. చాలాసార్లు మనకి కూడా కొన్ని సందేహాలు ఉంటాయి. అలాంటి సందేహాలను నువ్వు ప్రభు దగ్గర తెలుసుకొని ప్రభు వద్ద నువ్వు సమాధానాన్ని అందుకునేటువంటి విశ్వాసిగా నీ జీవితంలో నువ్వు ఉండాలనేటువంటి విషయాన్ని రెండవ ఆధ్యాత్మిక లక్షణం ద్వారా మనం చూడవచ్చు. ఆమె ప్రభుతో సంభాషిస్తున్న మాట మనం చూస్తే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు, కానీ ఆరాధింపవలసినటువంటి స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయన అనగా, యేసు ప్రభువారు అప్పుడు ఆమెతో చెప్తున్న మాట మనం చూస్తే, అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు, ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి సమయము రానే ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఈమెలో ఉన్న రెండవ లక్షణం ఏమని మనం చూడాలంటే, ఆరాధన గురించినటువంటి ఆ వాంఛ, ఆ కోరిక, ఆమెలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని అక్కడ ప్రభు దగ్గర ఆమె తెలుసుకున్నట్లుగా ఒక చక్కటి ఆధ్యాత్మిక లక్షణం ఆమెలో ఉన్నట్లుగా మనము రెండవ లక్షణాన్ని చూడవచ్చు. ఇక మూడవ ఆధ్యాత్మిక లక్షణాన్ని ఈమెలో నుంచి నేను మీకు తెలియజేస్తాను. ఆమె ప్రభుతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో మనం చూస్తే, ఆమె నీవు ఆమెలో ఉన్న మూడవ లక్షణం ఏమని మనం చూడాలంటే, లేఖనాలను ఎరిగినటువంటి స్త్రీగా మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆమె లేఖనాలు ఎరిగిన స్త్రీగా మనం తెలుసుకోవాలంటే, ఆమె ప్రభుతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తే, క్రీస్తునబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును అనేటువంటి విషయాన్ని ఆమె ప్రభుతో మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం చూసారా! ఆమె పాపములో జీవిస్తున్నటువంటి స్త్రీయే, 5 భర్తలతో జీవిస్తున్నటువంటి భ్రష్టత్వపు బ్రతుకులో ఉన్నటువంటి స్త్రీ. కానీ ఆమెలో ఉన్న వాంఛ, సందేహము, ఆమెలో ఉన్నటువంటి కోరిక ఎలాంటిదో చూస్తే, ప్రభువుని ప్రవక్తగా గుర్తించిన తర్వాత ఆరాధన గురించినటువంటి సందేహాన్ని తెలుసుకుంది. మూడవదిగా లేఖనాలను ఆమె తెలుసుకున్నటువంటి స్త్రీగా, క్రీస్తునబడిన మెస్సియ వచ్చుననేటువంటి విషయాన్ని అక్కడ ప్రభుతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన వారు, కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క లేఖనాన్ని, ఆయన వాక్యాన్ని నెమరు వేసుకొనుట, ఆయన వాక్యమును మన హృదయంలో భద్రపరచుకొనుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. దేవుని వాక్యము మన హృదయాల్లో భద్రపరచుకోకపోతే సాతానుడు మన జీవితాల మీద వాడు దాడి చేసేటువంటి ఆ దుస్థితిలోనికి మనం వెళతామనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. కాబట్టి ఈమెలో ఉన్న మూడవ లక్షణము, లేఖనాలను బాగా తెలుసుకున్నటువంటి స్త్రీగా మనం చూడొచ్చు. ఇక నాలుగవ లక్షణం ఈమెలో ఉన్నది ఏమిటో మనం చూస్తే, యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఆమె, యేసు నీతో మాట్లాడుచున్నటువంటి నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. క్రీస్తునబడిన మెస్సియ వచ్చునని ఎప్పుడైతే ఆమె చెప్పిందో, వెంటనే యేసు ప్రభువారు నీతో మాట్లాడుచున్నటువంటి ఆ వ్యక్తిని నేనే అని ప్రభు చెప్పగానే ఆమె యొక్క జీవితము
ఆమె యొక్క హృదయము, ఆమె యొక్క కోరిక, ఆమె హృదయం అంతా కూడా ఎలా అయిపోయిందంటే ఆమె యొక్క చేసిన పాపములను ప్రభు అక్కడ తెలియపరిచేటప్పటికి, ఆమె రహస్య జీవితాన్ని ప్రభు బయటకు తీసుకుని వచ్చేటప్పటికి ఆమె యొక్క స్పందన ఎలా ఉందో తెలుసా ప్రియమైన వాళ్ళారా? ఆమె యొక్క పాత జీవితానికి స్వస్తి చెప్పి తన కుండను అక్కడే విడిచిపెట్టి క్రీస్తునబడిన మెస్సీతో ఆమె మాట్లాడిందనే విషయాన్ని తెలుసుకొని ఆమె పాత జీవితానికి స్వస్తి చెప్పినటువంటి స్త్రీగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆమెలో ఉన్న 4వ లక్షణం ఏంటంటే పాత జీవితాన్ని స్వస్తి చెప్పింది. ఈ యొక్క ఆధ్యాత్మిక లక్షణం నుంచి మనం ఏం తెలుసుకోవాలి? దేవునిలో నువ్వు ఆత్మీయంగా ముందుకు వెళుతున్నప్పుడు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, ఆయన వాక్యము ద్వారా మనల్ని సరిచేస్తున్నప్పుడు, నీ పాపములను గురించినటువంటి ఆ యొక్క జీవితమును నువ్వు మరి దేవుడు వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడు, ఆ పాత జీవితాన్ని, పాత బ్రతుకును, పాపపు స్థితిని, దేవుడు నువ్వు ఎరగలేనప్పుడు ఎలాంటి పాపంలో జీవించావో దేవుడు నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆయన యొక్క ప్రేమను నువ్వు తెలుసుకున్న తర్వాత, ఆయన దేవుడిగా నువ్వు గుర్తించిన తర్వాత నీ పాపములను విడిచిపెట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే సత్యాన్ని విశ్వాస వనితలలో చేస్తున్నటువంటి సమరయ స్త్రీలో నుంచి మనం చూస్తున్నాం. ఎంత గొప్ప లక్షణం! ఈ 4వ లక్షణంలో పాత జీవితం అనేటువంటి ఆ కుండ నువ్వు విడిచిపెట్టి ఇంకా మరలా యొక్క కుండతో ఆమె పాత స్థితికి వెళ్లకుండా మరి ఆ కుండని అక్కడే విడిచిపెట్టి మరి యొక్క నూతన జీవితంలోకి ఆమె ప్రవేశించినటువంటి స్త్రీగా 4వ లక్షణంగా చూస్తున్నాం. కాబట్టి ఈ 4వ లక్షణము మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యము. దేవుడు మన జీవితాన్ని ఆయన ఎన్నుకున్న తర్వాత ఆయనకు మన హృదయాన్ని సమర్పించిన తర్వాత మన పాపపు స్థితిని, పాత జీవితాన్ని మనము స్వస్తి చెప్పి నూతన జీవితం వైపు మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నామనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 5వ లక్షణాన్ని మనము చూద్దాం. ఈమెలోని 5వ లక్షణం చూస్తే ఆమె 5వ ఆధ్యాత్మిక లక్షణం ఆమెలో ఏమిటంటే ఆ కుండను విడిచిపెట్టిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా? ఆ సమరయ పట్టణంలోనికి పరుగులు తీసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడూ లేనటువంటి స్నేహము, ఒంటరి జీవితంలో ఎన్ని సంవత్సరములు ఇలాంటి భ్రష్టత్వంలో ఉందో మనకు తెలియదు. కానీ అప్పటి వరకు ఒక రకమైన జీవితాన్ని జీవించిన ఈమె ఆ కుండను అక్కడే విడిచిపెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆమె సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీగా 5వ లక్షణాన్ని మనం చూస్తున్నాం. ఎంత గొప్ప లక్షణం! ఈ సాక్ష్యం ఇచ్చుట అనేటువంటిది దేవుని నువ్వు మహిమపరచడం, దేవునికి నువ్వు నీ జీవితాన్ని ఇతరులకు సాక్షికరంగా నువ్వు ప్రకటించటమే గొప్ప సాక్షి జీవితం. కాబట్టి ఇలాంటి సాక్షి జీవితము మన జీవితంలో తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. మన యొక్క పాపములను మనం విడిచిపెట్టినప్పుడు నీ సాక్ష్యం నువ్వు ఇతరులతో పంచుకోవడానికి, దేవుడు చేసినటువంటి ఆ గొప్ప మేలును, ఆయన చూపినటువంటి ఆ కనికరము, కృప, ఆ యొక్క క్షమాపణను బట్టి నువ్వు నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు ఇతరులకు పంచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈమెను చూడండి, ఈమెలో ఉన్న రహస్యాన్ని ప్రభు చెప్పిన తర్వాత ఆమె తన జీవితాన్ని అక్కడే విడిచిపెట్టి ఆ మెస్సయ్య తనతో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రేమనామను చూడగానే ఆమె ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఏమని సాక్ష్యం ఇస్తుంది? తన జీవితంలో నా పాపములను బయటకు బహిర్గతం చేసినటువంటి ఆ వ్యక్తిని చూడండి అనేటువంటి విషయాన్ని, ఆ మెస్సయ్యను చూడండి అనేటువంటి విషయాన్ని ఆమె అక్కడ ఊరిలో వారందరికీ కూడా సాక్ష్యం ఇచ్చింది. ప్రియమైన దేవుని సంగమం, కాబట్టి ఇలాంటి ఆధ్యాత్మికమైన సాక్ష్యం ఇచ్చే జీవితము మనలో తప్పనిసరిగా మనము కలిగి ఉండాలి. సాక్ష్యం ఇచ్చుట అంటే నువ్వు దేవుని మహిమపరచడం, సాక్ష్యం ఇచ్చుట అంటే నీ జీవితము మార్చబడి నువ్వు ఇతరులకు వెలుగుగా, ఇతరులను దేవుని యొద్దకు నడిపించేటువంటి జీవితము నీలో కనపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూద్దాం. ఇవి సాక్ష్యం ఇచ్చినటువంటి స్త్రీగా 5వ లక్షణాన్ని మనం చూస్తున్నాము. ఇక 6వ ఆధ్యాత్మిక లక్షణం ఈమెలో ఉన్నది ఏంటో తెలుసా? సువార్తను చాటి చెప్పినటువంటి స్త్రీగా మనం చూస్తాం. సాక్ష్యం ఇవ్వటంతో ఆమె ముగించలేదు, కానీ ఆ ఊరిలో ఉన్న వారందరికీ కూడా ఎవరిని పరిచయం చేసిందంటే క్రీస్తు అనేటువంటి ఆ మెస్సయ్య దగ్గరకు ఆమె అనేకులను తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ఊరిలో ఉన్న వారందరి దగ్గరకు వెళ్ళి ఆ క్రీస్తు అనబడిన మెస్సయ్యతో నేను మాట్లాడి ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆమె చెబుతూ, నా రహస్యములన్నింటినీ బయటపెట్టిన ఆయన ఒక మెస్సయ్య, క్రీస్తు అనబడిన మెస్సయ్యే అని చెప్పి ఆమె ఊరిలో ఉన్న వారందరినీ కూడా ప్రభు దగ్గరకు నడిపించినటువంటి స్త్రీగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం!
మరి చివరికి ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ఆమె మాటలను బట్టి కాకుండా మేము నిజముగా వచ్చి ఆ మెస్సేను చూసి నిజంగా తెలుసుకున్నామనే విషయాన్ని ఆ ఊరిలో వారందరూ కూడా అక్కడ పలికి దేవుణ్ణి మహిమపరిచి అనేకులు ప్రభు యందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన యొక్క జీవితంలో కూడా మనము మరి ఎలాంటి భ్రష్టత్వపు స్థితిలో ఒకవేళ వెళ్ళిపోయినా దేవుడు మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపములను ఆయన క్షమించేటువంటి దేవుడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా ప్రభు మనల్ని లేవనెత్తేటువంటి వాడు. కాబట్టి మరి ఈ స్త్రీ యేసును తెలుసుకునగానే ఆమె యొక్క జీవితము మార్చబడింది. ఆమె ఊరిలో ఉన్న వారందరినీ ప్రభు వద్దకు సువార్త చెప్పి నడిపించిన స్త్రీగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా అనేకులు ఆమె యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కారకురాలుగా ఈ సమరయ స్త్రీని బట్టి ఆ ఊరిలో ఉన్న వారందరూ కూడా ప్రభువుని తెలుసుకున్నారు. ఇంకా అంతేకాదు, యేసు 2 దినములు ఆ యొక్క సమరయలో మరి ఆయన ఆ యొక్క ఊరిలో ప్రభు 2 దినములు ఆ ఊరిలో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, చూసారా, ఒక సమరయ స్త్రీ పాపము బ్రతుకుల్లో చిక్కులో మరి బయటకు రాలేనటువంటి స్థితిలో ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆమెను యేసు ప్రభువారు సువార్త చాటి చెప్పినటువంటి వనితగా, విశ్వాస వనితల్లో కూడా ఈమె నిలిచినటువంటి స్త్రీగా ఆమె జీవితం ఎలాగా మార్చబడిందో చూసారా. కాబట్టి మన యొక్క జీవితాన్ని కూడా ప్రభు మార్చగలడు. ఆయన మన జీవితాన్ని లేవనెత్తగలడు. ఆయన మన జీవితంలో మరి విశ్వాస వనితలుగా నీవు నేను కూడా నిలబడాలి అంటే మరి మనలో ఉండవలసిన 6 లక్షణాలు మనలో ఉండాలి. మరి మొట్టమొదటిగా ఆమెలో ఉన్నటువంటి లక్షణము సత్యాన్ని ఒప్పుకున్న స్త్రీ. ఆమె యొక్క జీవితంలో ఆమె రహస్య పాపాన్ని ఒప్పుకుని సత్యాన్ని పలికినటువంటి స్త్రీ. రెండవదిగా ఆమె ఆరాధన గురించినటువంటి సందేహాన్ని తెలుసుకొని కోరిక తృష్ణ కలిగినటువంటి స్త్రీ. మూడవదిగా చూస్తే లేఖనాలను తెలుసుకున్నటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఇక 4వదిగా చూస్తే పాత జీవితాన్ని విడిచిపెట్టినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. 5వదిగా చూస్తే సాక్ష్యం ఇచ్చినటువంటి గొప్ప స్త్రీగా చూస్తున్నాం. 6వదిగా చూస్తే మరి సువార్త చాటి చెప్పిన ఒక చక్కటి స్త్రీగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ సమరయ స్త్రీని ఈరోజు మనము విశ్వాస వనితలుగా తప్పనిసరిగా ఈమెను మనము చేర్చగలం. కాబట్టి ఈరోజు విశ్వాస వనితల్లో చేర్చబడిన ఈ సమరయ స్త్రీ జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే మరి నీలో కూడా ఈ 6 లక్షణాలను కూడా నువ్వు కలిగి ఉండాలని నేను నీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చట్లో మనం వెనుకబడకూడదు. ఆయన కొరకు సువార్త అందించట్లో మనం వెనుకబడకూడదు. ఆయన కొరకు ఆశ కలిగేటువంటి జీవితాన్ని మనము వెనుకంజ వేయకూడదు. నిజాయితీని మరి పాపములను ఒప్పుకునేటువంటి జీవితాన్ని మనం తప్పనిసరిగా మన జీవితంలో కలిగి ఉండాలి. మరి అలాగనే పాత జీవితాన్ని స్వస్థ చెప్పేటువంటి జీవితం కూడా మనం కలిగి ఉన్నప్పుడే నూతనమైన జీవితంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. సాక్షిగా నిన్ను నిలబెడతాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్నుతో మాట్లాడితే ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు కొరకు సాక్షిగా స్వార్థ చెప్పే వనితగా దేవుడు నిన్ను దీవించాలని మనందరము తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో విశ్వాస వనితలు అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్న అనేక మంది స్త్రీలను మాకు నేర్పిస్తున్నాం ప్రభా. ఈరోజు సమరయ స్త్రీ జీవితంలో నుంచి 6 లక్షణాల ద్వారా మాతో మాట్లాడు. మా జీవితంలో కూడా ప్రభా మేము నీ కొరకు నాయన మరి సాక్ష్యం ఇచ్చే వారంగా, సువార్త చాటి చెప్పే వారంగా ప్రభా, మరి నిజాయితీని కలిగే వారంగా, పాపములను ఒప్పుకునే వారంగా, పాత జీవితాన్ని మురికి జీవితాన్ని విడిచిపెట్టి నీ కొరకు పరిశుద్ధత కలిగిన నూతన జీవితాన్ని ధరించుకునే వారంగా నాయన మా జీవితాలను చేయమని, నీ లేఖనాన్ని గ్రహించేటువంటి వారంగా మమ్మల్ని చేయమని, వీక్షించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వాదంతో నింపి బలపరచమని, మరి యొక్క గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని శక్తితో మమ్మల్ని నింపి ముందుకు తీసుకుని వెళ్ళమని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, మరి యొక్క మరి విశ్వాస వనితల ద్వారా ప్రతి శుక్రవారం మీకు ఇచ్చేటువంటి అంశములు క్లుప్తంగా మీకు అందించబడుతున్నాయి. కాబట్టి మరి వీటిని వీక్షించి అనేకులకు తెలియపరిచి ఆత్మీయంగా మీరు బలపడాలని కోరుకుంటూ నేను ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. మరి మా కొరకు ప్రార్థించండి.
వెస్లీ గారి కొరకు ప్రార్థించండి. మీ అందరి కొరకు నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరొక సందేశంతో మరలా కలుసుకుంటాం. అందరికీ సెలవు. గాడ్ బ్లెస్ యు.